శ్రీ గణేశాయ నమః. శ్రీరస్తు సంకష్టహర చతుర్థి కథ మార్గశీర్ష మాస కథ. శ్రీ మహాగణాధిపతయే నమః. పార్వతీదేవి గణపతి మార్గశీర్ష మాసమున శ్రీ సంకష్టహర చతుర్థి వ్రత విశేషములెట్టివో వివరింపుము అని అడుగగా గణపతి, అమ్మ పార్వతీదేవి, మార్గశీర్ష మాసమున నన్ను గజాననుడుగా భావించి పూజింపవలెను. ఆనాడు మోదకములతో కుడుములతో హోమము చేయవలెను. ఇట్లు చేసినచో శత్రువులెల్లరూ తన ఆజ్ఞకు లోబడియుందురు. ఇందులకు గల పూర్వ వృత్తాంతమును తెల్పెదను వినుము. పూర్వము త్రేతాయుగమున దశరథుడను చక్రవర్తి గలడు. అతడొక బ్రాహ్మణ బ్రహ్మచారిని నీటనున్న ఏనుగుగా భ్రమించి బాణముతో కొట్టగా అతడు మృతి నొందెను. అతని తల్లిదండ్రులు మిక్కిలి వృద్ధులు, గ్రుడ్డివారు కనుక పుత్రశోకమును భరించలేక కోపించిన వారై, నీవు పుత్రశోకమున మరణింతువుగాక అని దశరథుని శపించిరి. పిదప దైవ ప్రేరణచే దశరథుడు పుత్రకామేష్టి చేసెను. అందులకు సంతసించిన మహావిష్ణువు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా అతనికి సంతానమై అవతరించెను. శ్రీరాముడు లక్ష్మీ రూపిణియగు సీతను పెండ్లాడెను. కైకేవరములు కారణముగా పితృవాక్య పరిపాలనార్థమై సీతా లక్ష్మణ సమేతుడై రాముడు అరణ్యములకు వెళ్ళెను. లోక విద్రావణుడు రావణుడు రామలక్ష్మణులను వంచించి సీతను అపహరించి లంకలో దాచియుంచెను. రాముడు లక్ష్మణుడు సీతకై వెతుకుచుండ మార్గమధ్యమున సుగ్రీవునితో సఖ్యం ఏర్పడెను. హనుమదాదులు సుగ్రీవాజ్ఞపై సీతా నేవషణార్థము దక్షిణ దిక్కున కేగిరి. సంపాతి వలన లంకా రావణుల వృత్తాంతము నెరంగిరి. హనుమంతుడు మహాబలుడు, వాయునందనుడు గనుక సముద్రమున లంఘించి లంకను చేరి సీతను చూచి రాగలడు. ఇతరులకు ఈ కార్యము దుస్సాధ్యము అని చెప్పి సంపాతి హనుమంతునితో, వాయునందన శ్రీరామదూత, సర్వకష్టమును తొలగించి కార్యసిద్ధి నొందించునట్టి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతము గలదు. నీవు భక్తి శ్రద్ధలతో ఆ వ్రతమును ఆచరింతువేని సముద్రోల్లంఘనము, సీతాదర్శనము, రాక్షస బాధ నివృత్తి కలిగి క్షేమము నొందగలవు అని వివరించెను. బుద్ధిమతాం వరిష్ఠుడగు హనుమంతుడు సంపాతి సూచన ప్రకారము గణపతి సాక్షాత్కారము నొంది ఆ స్వామి అనుగ్రహమును నిర్విఘ్నముగా శ్రీరామ కార్యమును శీఘ్రముగా నెరవేర్చెను అని చెప్పెను. ఇట్లు శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదాత్మకమైన శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతమున మార్గశీర్ష మాస కథ సమాప్తము. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. శుభం భవతు. ఓం శాంతి శాంతి శాంతి.